పరిస్థితికి వచ్చింది. ఈ సంస్కృతి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. భోగభాగ్యాలు తీసుకురావాలని ప్రార్థిస్తాం. ఇప్పుడే మేమందరం కూడా ఇక్కడ భోగేశాం. అన్ని ఒకటి రెండు కాదు, పాత వస్తువులను భోగి రోజున మంటలేస్తాం. చిన్నప్పుడు కూడా చూసేవాడిని నేను. పనికిరాని వస్తువులు, మన ఇంట్లో అడ్డంగా ఉండే వస్తువులన్నీ భోగిలో వేసి కాల్చేసి, అవసరమైతే అందులో నీళ్లు పెట్టి అవి కూడా బాగా కాల్చి స్నానం కూడా చేసి ఉండే పాపాలన్నీ వదిలించుకొని మళ్ళా పుణ్యంతో ముందుకు పోవాలని ఆశతో ముందుకు పోతాం. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎక్కిపోయినాయి. చీకటి జీవులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులు అయితే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అవమానం. రాష్ట్రానికి అండగా ఉంటామని 35,000 ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు. నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను. ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో, ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి కేస్ స్టడీగా ప్రపంచంలోని మిగిలిపోయేట్టుగా మనం ప్రారంభించాం. అది జరుగుంటే అదే జరిగేది, కానీ అది జరగలేదు. అందుకే ఈరోజు మీరు అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని, ఇంకో పక్క సంపద సృష్టించే కేంద్రం గాని, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా. అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడి వస్తున్నాయి. సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని, శుభ గడియలు తలుపు తట్టే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ ప్రజల్లో కూడా ఒక నూతనమైన ఆశ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒకటి కాదు, చాలా ప్లే కార్డ్స్ అన్ని కూడా మనం ఇచ్చేసాం. రాజకీయ హింసని, అక్రమ కేసుల్ని, మోసపు హామీల్ని, బడుగు బలహీన వర్గాలు ఉసురుదీస్తున్న మదాన్ని, ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు, జగన్ అహంకారాన్ని కూడా ఈ బోగులో తగలబెట్టాం. ఒక అహంకారాన్ని, పేదల్ని పట్టి పీడిస్తున్నటువంటి ధరల పెరుగుదల, అంగన్వాడీ ఈరోజు పండగ పూట కూడా రోడ్డు మీద ఉండే విధంగా నిలబెట్టాడంటే, ఆడబిడ్డల్ని రోడ్డు పాలు చేశాడంటే, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయలేదంటే అది ఈ ప్రభుత్వం యొక్క అహంభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు, కానీ మీకు ఉద్యోగం మాత్రం లేదు, జాబ్ లేదు. నిరుద్యోగ సమస్యను కూడా తగలబెట్టాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి
జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ చేస్తున్నా. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్ని కూడా ఈరోజు ఈ భోగులు తగలేశాం. అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఒకసారి చూస్తే, ఒక పక్క ఈరోజు భోగి, రేపు సంక్రాంతి. సంక్రాంతికి మళ్ళా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రావాలని మన పెద్దలను ఒకసారి పూజలు చేసి నివాళులర్పించి మళ్ళా మన కొత్త క్రాంతుల కోసం ముందుకు పోయే పండుగ. మన సంస్కృతిలో ఇంకో భావం చూస్తే ఎల్లుండు కనుమ. కనుమ పండుగ రోజున పశువులకు కూడా పూజలు చేసి పశు సంపద పెరగాలని, తద్వారా పాడి పంటలే కాదు పశు పంటలు కూడా పశు సంపద పెరగాలని మనం ఆకాంక్షించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలుగు వారి సొంతం. దాన్ని నేను గర్వపడుతున్నా. కానీ ఈరోజు నాకు ఒక బాధ కూడా ఉంది. ఈరోజు పండుగ కూడా సరిగా జరుపుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు సంక్రాంతి కానుకిచ్చేవాళ్ళం. 6 రకాల వస్తువులతో సంక్రాంతి కానుకిచ్చాం. అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఈరోజు పండుగ జరుపుకోవాలంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకటి కాదు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇంకా మీరు చూస్తే పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే ప్రభుత్వం ఇది. రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సంపద సృష్టించి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15ని 100 రూపాయలు చేసే విధానం, 100ని 1000 రూపాయలు చేసే విధానం, 1000ని 10,000 రూపాయలు చేసే విధానం, పేదవాడికి సంపద సృష్టించడం ఏకైక ధ్యేయంగా ఈ 2 పార్టీలు ముందుకు పోతాయి. చాలా మంది కనిపిస్తుంది